ఫ్రెండ్స్, ఈ సైనికుడు చాలా చాకచక్యంగా ఒక చెయ్యి గాలిలోకి ఎరి నన్ను పట్టుకున్నారు అన్నట్టు నటిస్తుంటాడు. అది చూసిన ఒక శత్రు సైనికుడు ముఖం నిండా నవ్వుతో దగ్గరకు వస్తుంటాడు. వాడికి ఫుల్ నమ్మకం, గెలుపు తనదే అనుకుంటాడు. కానీ అదే క్షణంలో ధడాం మన సైనికుడు తుపాకీ తీసి గుండెల్లో తూట దింపుతాడు. అది మొత్తం అతని ప్లాన్ లో భాగమే. శత్రువు నేరుగా వాడి ఉచ్చులో పడిపోతాడు. అప్పుడే ఇంకొక శత్రు సైనికుడు వస్తున్నాడని గమనిస్తాడు. వెంటనే వెనక్కి తిరిగి వాళ్ల గ్రూపులో వాడే అన్నట్టు నటించాడు. మనోడే అనుకున్న శత్రు సైనికుడు చెయ్యి ఊపుతూ నేరుగా వస్తుంటాడు. ఒక క్షణం ఆలస్యం లేకుండా వాడిని కూల్చేస్తాడు. తర్వాత ఇంకొక చిట్కా వేస్తుంటాడు. తన ఒక కాలి నడకని ఆడవాళ్ల కాలి నడకలా మార్చాడు. అది చూసిన మూడో శత్రు సైనికుడు ఏమిటిరా ఇది అన్నట్టు ఆసక్తితో దగ్గరకు వస్తుంటాను. అంతే, దాడి వాడి ఆట అక్కడితో ముగిసింది. భారీ కాయుడైన ఇంకొక శత్రువు ఈ ట్రిక్కుకి బలైపోయాడు. అతను మరణిస్తాడు. ఇద్దర్నీ పడగొట్టిన తర్వాత సైనికుడు బయటకు వచ్చి ఒక రాయి వెనక దాక్కుంటాడు. తన విల్లు వెనక్కి లాగి బాణం వదిలాడు. అది ఇంకో శత్రు సిపాయి వెన్నులో దూసుకుపోతుంది. బాధతో ఆ సిపాయి నొప్పితో ఊగుతూ నాట్యం చేసినట్టవుతుంటాడాయనకింకా. అతనికి నొప్పి తగ్గించడానికి ఇంకొకడు మద్యం ఇవ్వబోయేలోపే ఆ గాయపడ్డవాడు కుప్పకూలిపోయాడు. అంతే, మిగతా వాళ్లంతా అలర్ట్ అవుతుంటారు. మన చాకచక్య సైనికుడు ఇంకో బాణం వదులుతుంటాడు. అది ఒకటికి తగిలింది. వాడికి వేళ్లతో ఆపేశా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ తిరిగి చూసేసరికి అసలు పరిస్థితి అర్థమైంది. ముఖం తెల్లబడి తోక ముడుచుకొని పారిపోయాడు. అప్పుడే సైనికుడికి పొదల్లో ఎవరో దాక్కున్నట్టు కనిపించింది. మనోడేలే అనుకుని దగ్గరకు వెళ్లాడు. కానీ వాడు కూడా శత్రువే. సైనికుడు ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు. అక్కడికక్కడే వాణ్ణి పడగొట్టాడు. ఒకసారిగా పని కంప్లీట్ అయిపోతుంది.